హాయ్ గైస్, దిస్ ఈజ్ అశోక్. 30 డేస్లో ఎంత సంపాదిస్తాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇది డే 1. అలా నడుచుకుంటూ సెంటర్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉంటుంది, మీకు చూపిస్తాను, అది చూడండి. ఈ బోర్డు దగ్గర నుంచి స్ట్రైట్గా చూస్తే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ ఇప్పుడైతే నార్మల్గా ఉంది, మంచు వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. అలా నడుస్తూ ఉంటే ఈలోగా మా వాడు వచ్చాడు. వాడు కూడా సెంటర్ వైపు వెళ్తుంటే నేను కూడా వాడితో పాటు సెంటర్కి కలిసి వెళ్ళిపోయాం. వాడైతే నన్ను సెంటర్లో దింపేసి వాడైతే వర్క్కి వెళ్ళిపోయాడు. మాకు కావాల్సిన సామాన్లు తీసుకొని షాప్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళగానే షాప్ క్లీన్ చేస్తూ ఉంటే ఈలోగా మా సిస్టర్ అయితే వచ్చింది. మంట అయితే పెట్టేసుకున్నాం. మా సిస్టర్ అయితే క్లీన్ చేస్తూ ఉంటే నేను ఈలోగా షాప్ని అయితే పూర్తిగా సర్దేశాను. షాప్ అంతా సర్దేసి స్టార్ట్ చేయడానికైతే మాకు టైం 10 అయింది. అందరూ అంటూ ఉంటారండి, స్వీట్ కార్న్ ఎందుకు ఇంత రేట్ అని. మేమైతే పండించాము, మాకు కింద నుంచి వస్తుంది స్వీట్ కార్న్ అయితే. అలా కొంత సమయానికి ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా మాకు స్వీట్ కార్న్ అయితే వచ్చేసింది. స్వీట్ కార్న్ అయితే దించేసుకొని మా వర్క్ని అయితే స్టార్ట్ చేసేసాం. ఎక్కువ మంది అయితే స్వీట్ కార్న్ కాకుండా మా ఘాటీలో దొరికే నాటుపత్తుల గురించి ఎక్కువగా అడుగుతుంటారు. ఇది నాటుపత్తులకైతే సీజన్ కాదు, సీజన్ అయిపోవడం వల్ల నాటుపత్తులు అయితే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. అలా మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి టీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. తెచ్చుకున్న టీని అయితే మేమందరం కలిసి తాగేసి అలా స్వీట్ కార్న్ అయితే సేల్ చేయడం స్టార్ట్ చేసాం. అలా ఈవినింగ్ 5 అయింది. ఇలాగ షాప్ అంతా కట్టేసుకొని సామాన్లు అయితే సర్దేసుకున్నాం. టుడే సేల్ అయితే స్వీట్ కార్న్కి 2000, బ్యాంబూస్ 100, టోటల్ 2100 రూపీస్ అయితే వచ్చింది. ఇలా డేని అయితే ఎండ్ చేసాం. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.